నీలోని లోపాన్ని ప్రపంచానికి చూపకండి. ఎందుకంటే దానితో ఆడుకోవడానికి ఈ ప్రపంచం కాచు కూర్చునుంటుంది. ఒకరు ఏదో అన్నారని మనకి ఇష్టమైన వాళ్ళను వదులుకోవడం తప్పు. మంచి చెడ్డలను తెలుసుకోవడం నీ నిర్ణయమే కావాలి కానీ ఇంకెవరి అభిప్రాయమో నీ నిర్ణయం కాకూడదు. బంధం తెగిపోయినా సరే నిజమే చెప్పండి. అబద్ధాలు చెప్పి నమ్మకం మాత్రం పోగొట్టుకోకండి. ఎందుకంటే తెగిన బంధం ఎప్పుడైనా తిరిగి కలవచ్చు. పోయిన నమ్మకం మాత్రం తిరిగి రాదు. ధనవంతుడు సముద్రం లాంటివాడు, ఒకరి దాహం కూడా తీర్చలేడు. గుణవంతుడు బావి లాంటివాడు, ఊళ్ళో అందరి దాహం తీరుస్తాడు. మనసు ఆరోగ్యంగా ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. మనసు ఆరోగ్యంగా ఉండాలంటే గతాన్ని తక్కువగా ఆలోచించు, భవిష్యత్తును ఎక్కువగా ప్రేమించు. నీ మనసు నీ అదుపులో ఉంటే నువ్వు అడవిలో ఉన్న ఆనందాన్ని పొందుతావు. విజేతగా నిలవాలంటే ఎవరినో ఓడించడం కాదు, నిన్ను నువ్వు గెలవాలి. దేవుడిని నమ్ము, దగ్గరకు తీసుకుంటాడు. మనిషిని నమ్మకు, వాడుకుని వదిలేస్తారు. చావడానికి ఒక్క క్షణం ధైర్యం ఉంటే చాలు, కానీ బ్రతకడానికి అది జీవితాంతం కావాలి. నిజమైన మరణం అంటే ప్రాణం కోల్పోవడం కాదు, ధైర్యం కోల్పోవడం. హింస అంటే శారీరకమైనదే కాదు, మాటలతో ఎదుటివారిని బాధ పెట్టినా అది హింసే అవుతుంది. మనిషికి పొగరు ఉన్నా పర్వాలేదు, కానీ నటన ఉండకూడదు. కలుపుగోలుగా ఉండకపోయినా పర్వాలేదు, కానీ కల్తీ స్వభావం ఉండకూడదు. ఎవరి నుంచి ఏది ఆశించకు, అది నీ ఆనందాన్ని చంపేస్తుంది. గతాన్ని తలచటం మానుకో, భవిష్యత్తు గురించి కలలు కను. ప్రస్తుతంపై మనసు లగ్నం చెయ్యి. ఏదీ శాశ్వతం కాదు ఈ లోకంలో. గడుపుతున్న ఈ క్షణం మాత్రమే మనది. నిన్న అనేది తీరిపోయిన రుణం, రేపు అనేది దేవుడు ఇచ్చిన వరం. ఆనందంగా ఉండేవారు తమ దగ్గర ఉన్నదాని గురించి మాత్రమే ఆలోచిస్తే, ఆనందంగా ఉండలేని వారు తమ దగ్గర లేని వాటిని గురించి మాత్రమే ఆలోచిస్తారు. నమ్మకమైన, గౌరవమైన, ప్రాణమైన ఒకసారి పోతే మళ్ళీ తిరిగి రావు. బతకడం గొప్ప కాదు, నిజాయితీగా బతకడం గొప్ప. అసూయతో బతికేవారికి సరైన నిద్ర ఉండదు. అహంకారంతో బతికేవారికి సరైన మిత్రులుండరు. అనుమానంతో బతికేవారికి సరైన జీవితమే ఉండదు. యుద్ధంలో 1000 మంది వీరులను సంహరించేవాడి కన్నా తన మనసును తాను జయించిన వాడే నిజమైన వీరుడు. ఏదీ శాశ్వతం కాదు. నిన్ను నువ్వు ఒత్తిడికి గురి చేసుకోకు. ఎంతటి గడ్డు పరిస్థితి అయినా సరే మారిపోక తప్పదు. నీవు చేసే పనిని నీ అంతరాత్మకు సమాధానం చెప్పుకోగలిగితే చాలు. అందరికీ నచ్చేట్టు చేయాలంటే దానికి నీ జీవితం సరిపోదు. కోపాన్ని కలిగి ఉండటం అంటే మనం విషాన్ని త్రాగడం వంటిదే. అది మనల్ని మాత్రమే బలి తీసుకోదు, ఎదుటివారిని కూడా బలి తీసుకుంటుంది. మీ సంపదలో కొంత భాగం పేదవాళ్లకు పంచండి, వాళ్ళు ఆనందం మీకు పంచుతారు. లేని గొప్పతనాన్ని ప్రదర్శిస్తే నీలో ఉన్న నిజమైన గొప్పతనం మరుగున పడుతుంది. అందరి పట్ల విధేయత కనపరచండి, కానీ మీ నమ్మకాలకు భిన్నంగా ప్రవర్తించకండి. ప్రియమైన వారి వల్ల మనకు ఆనందమే కాదు, దుఃఖము, వ్యాకులత, బాధ, కష్టాలు కూడా సంభవిస్తాయి. గమ్యం చేరుకోవడానికి మార్గం కాదు, మనసు ఉండాలి. తనను తాను వశపరుచుకోగలిగిన మనిషిని దేవతలు సైతం ప్రభావితం చేయలేరు. అతని విజయాలను వారు అపజయాలుగా మార్చలేరు. మనిషికి నిజమైన ఆనందం లభించేది కేవలం వారి ఆలోచనల్లోనే. ఇంకొకరితో పోరాడి జయించిన విజయం కంటే ఆత్మవిజయం పొందడమే అత్యుత్తమం. ముందు నిన్ను సంస్కరించుకో, తర్వాత సమాజాన్ని సంస్కరించు. నీ జీవితాన్ని ఎవరితో పోల్చుకోకు. సూర్యుడు, చంద్రుడు పూర్తిగా వేరు. ఎవరి సమయం వచ్చినప్పుడు వారు ప్రకాశిస్తారు. ఎవరి విలువ వారిదే. ఒక వ్యక్తి ఉన్నతమైన స్థితిలో ఉన్నాడంటే అతడు ఎన్నో కఠినమైన పరీక్షల్ని ఎదుర్కొని నిలిచాడని అర్థం. అదృష్టంతో వచ్చింది అహంకారాన్ని కలిగిస్తుంది. తెలివితో సంపాదించింది సంతోషాన్ని ఇస్తుంది. కష్టపడి సంపాదించింది సంతృప్తినిస్తుంది.
నవ్వడం, నవ్వించడం అలవాటైతే జీవితంలోని ఒడిదుడుకులు నిన్ను ఏమీ చేయలేవు. మీకు కోపం వచ్చినప్పుడు కళ్ళ నుండి కన్నీరు రానివ్వండి, కానీ నోటి నుండి మాట రానియొద్దు. కన్నీటితో కోపం పోతుంది, కానీ మాట జారితే ఎదుటివారికి బాధ కలుగుతుంది.